అందరికి నమస్తే. మనిషిని చూస్తేనే భయం, కేసీఆర్ని చూస్తేనే భయం. ఆయన ఏదో నిన్న వాళ్ళ ఫామ్ హౌస్లో సర్పంచులు కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలలో ఆ ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామస్తులు వాళ్ళ వార్డు మెంబర్లు వాళ్ళది ఏకగ్రీవం చేసుకున్నారంట. వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళకు సన్మానించాడు. వాళ్ళకేం కండవాలు కప్పలే. ఆడొక మాట అన్నాడు, వచ్చేది మన కాలమే మంచిగా ఉంటుంది అని చెప్పాడు. దానికి రేవంత్ రెడ్డి ఉలిక్కిపడ్డాడు. వామ్మో ఏమవుతుంది, కొద్దిగా అయితే చచ్చిపోతుంది అన్నాడు. చేసిండు. దేవరకొండలో బహిరంగ సభకు పోయాడు. పోయి కేసీఆర్ మీద అడ్డగోలుగా మాట్లాడాడు. ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి మాట్లాడొచ్చా అంటే మాట్లాడొచ్చు, కానీ ఆయన నేనేమనలే కదా. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ను ఒక్క మాట కూడా అనలేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేరు కూడా తీసుకుంటలేడు. నిన్నటి ఆ సన్మానంలో కూడా ఆయన ముందుంది మంచికాలం, మనకు మంచికాలం వస్తుందిలే, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. ఎవరికైనా విషయం ఉంటుంది కదా, ఎవడన్నా చెడిపోతా అని చెప్పుకుంటారా? నేను మంచిగా ఉంటా, రేపు నాడు నేను ఇంకోటి చేస్తా. రేవంత్ రెడ్డి చెప్పుకుంటలేడా? 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అన్నాడు. కింద బేస్ నట్లు బోల్ట్ ఊడిపోయినా కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటలేడా? సరే ఏమన్నాడు? ఎందుకంటే కేసీఆర్ను చావు కోరుకున్న రేవంత్ రెడ్డి దాన్ని తెలంగాణలో ఎవ్వరు దాన్ని స్వాగతించారు. మన పగోడు కూడా, మన జీవితాన్ని నాశనం చేసినోడు కూడా, మనల్ని సర్వనాశనం చేసినోడు కూడా ఆరోగ్యంగా బాగాలేకపోతే మనం కొద్దిగా ఆవేశపడ్డా ఒకసారి, రెండోసారి అయ్యో పాపం అట్లయిందా అంటాం. మనకు తెలియని పర్సన్ చచ్చిపోతే కూడా ఎట్లయిందని అడుగుతాం. అది మన తెలంగాణ బ్లడ్లో ఉంటుంది. అది మనము అంతే. ఇంకా మనం కోపం ఎంత ఉంటుందో మనలో ప్రేమ కూడా అట్లే ఉంటుంది. ఒకసారి కోపంతో మాట అన్నా నెక్స్ట్ మినిట్ ప్రేమలోకి పోయినామంటే ఆంధ్ర వాళ్ళు చెప్తారు కదా, తెలంగాణ అంటే ఏంది అంటే అరే మస్తు గట్టిగా మాట్లాడతారు కానీ మస్తు ప్రేమ ఉన్నోళ్ళే తెలంగాణలోని. సేమ్ అదే మనం. నిజమే, వాళ్ళు చెప్పాలని అవసరం లేదు, మనకు తెలుసు కదా. కానీ కేసీఆర్ చావు కోరుకున్న ఆయన రేవంత్ రెడ్డి, కేసీఆర్ తేజు కనబడ్డాడు. సింపుల్. రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఏంటంటే కేసీఆర్ తేజు కనబడ్డాడు. చూపిస్తాం మీకు అవన్నీ. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ వల్ల ఏమొస్తుంది అనుకోకండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే ఒక 10-20 మంది రిపోర్ట్లు కొట్టేంత బలం దొరుకుతుంది సిగ్నల్ టీవీకి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపిస్తున్న ఫోటో ఇది నిన్నటి ఫోటో. ఇది ఆ పక్కనే ఈయన ఫామ్ హౌస్ ఉండే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంటారు కదా, ఎర్రవెల్లి తర్వాత నర్సన్నపేట పక్కనే దత్తత తీసుకున్నారు ఆయన. సరే అక్కడ ఏదో డెవలప్మెంట్ చేసిండు. అక్కడ సర్పంచులు ఏకగ్రీవం అయినరు, వాళ్ళకు సన్మానం చేసిండు. ఈ సన్మానం చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డికి మండిపియలే. కేసీఆర్ ఇంత తేజు కనబడు మండిపించినట్టుంది ఆయనకి. అరే కేసీఆర్ ఏంది మళ్ళీ మంచిగా అవుతుండు, మంచిగా ఉన్నాడు, పాపం ఉంటుంది కదా. మనకు 45 ఏళ్ళకు 50 ఏళ్ళకే ముక్కిర్చుకుంటూ బతుకుతున్నాము. పెద్ద మనిషి ఉంటుంది కదా, కొంచెం అస్వస్థ అప్పుడప్పుడు కావచ్చు, చలికి జలుబు కావచ్చు. ఇంకా జలుబు అయితే చచ్చిపోతారా? గట్టంటే మా సగం తెలంగాణ, సగం ఇండియా, సగం భాగం అంతా ఖాళీ అయిపోతుంది. మనిషి ఇంత ముందుకు ఇప్పటికీ చాలా తేజు కనబడ్డాడు. ఏమైందంటే కొంచెం పుష్టిగా ఉన్నాడు. అన్నీ ఆలోచిస్తుండే ఏం చేస్తారు ఏం కదా ఆయన తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తారు, చేస్తారు. కానీ దీనికి ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం? ఇప్పుడు ఈయన పరిపాలన బాగుంటే కేసీఆర్ను తెలంగాణ జనమే గుర్తు చేసుకోరు. ఇప్పటికీ కూడా కేసీఆర్ దాదాపు ఒక 3-4 నెలల నుంచి ఆయన బయటకు వస్తలేడు. ఏదో హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోతే బయటకు వచ్చిండు. ఆయన పనేదాన్ని చేసుకుంటున్నాడు. రాష్ట్రంలో ఏమైతుందో చూస్తున్నాడు. రాజకీయాలను అంచనా వేసుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ లీడర్లకు సూచనలు చేస్తున్నాడు. ఇది చేయాలి, అది చేయాలి, చేయండి అని. ఆయన చేయాల్సిందే ఆయన చేస్తున్నాడు. కానీ కేసీఆర్ కనిపిస్తేనే ఉలికిపడి మొత్తం బీపీ లేపుకొని మొత్తం షుగర్ వచ్చిన పేషెంట్ లాగా చేస్తే ఎట్లా? ఏమన్నా ఒకసారి వినండి. దేవుడు ఒక్కడే నిన్ను శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. దేవుడు శిక్షించాలంటే కేసీఆర్ ప్రజలు శిక్షించారు, ఇంకా దేవుడు శిక్షించాలి. దాని అర్థం ఏంది? ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఏమన్నా తోడి కోడలా? రేవంత్ రెడ్డికి తోడి అల్లుడా, తోడి కోడలా కేసీఆర్? కేసీఆర్ అంటే ఆయన ఒక తెలంగాణ తెచ్చిన ఆయనయా. కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ తెలంగాణలో. రేవంత్ రెడ్డి అంటే ఏ ఎమోషన్ అని చెప్పు? 100%. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు, అన్నీ ఉంటాయి. కేసీఆర్ పాలనలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కాక, కానీ మొత్తం తప్పులే ఏడు కదా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది మొత్తం పన్నీరా తెలంగాణను. ఈయన దేవుడు కాదు, ప్రజలే గట్టిగా శిక్షిస్తారు. అట్లా ఉంది వాతావరణం. ఒక మనిషిని రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ఆయన ఏల్చి ఆయన చేసిండు. అందుకే తెలంగాణ ఎమోషన్గా కనెక్ట్ అయింది కేసీఆర్కి. కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ అంతే జనాలకి. ఈయన 100 ఏళ్ళు ఇట్లే బతికినా కూడా రేవంత్ రెడ్డి అనేది ఆయన ఎమోషన్ కాలేడు తెలంగాణ ప్రజలకు. వైఎస్ ఒక ఎమోషన్, కేసీఆర్ ఒక ఎమోషన్. రేవంత్ రెడ్డి కాలేడు. రేవంత్ రెడ్డి 100 ఏళ్ళు ఇట్లే బతికినా తిట్టుకుంటా. ఆయన ఉద్యమకాడు కాలేడు, తెలంగాణ ప్రజలకు ఎమోషన్ కాలేడు. చాలామందికి తెలంగాణ ప్రజలకు ఇప్పటికి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ అంటున్నారు. ఒకసారి పోయి కనుక్కోండి, ముసలోళ్ళను చెప్తారు. వాళ్ళు అప్డేట్ కాదు, వాళ్ళ మైండ్లో అదే ఉంది. రేవంత్ రెడ్డి ఎంత అయినా ఇంకా తెలియదు. ఆయన దేవుడు శిక్షించాలి, దేవుడు అందరినీ శిక్షిస్తాడు. నన్ను ఈయన మాత్రం 1000 ఏళ్ళు బతికిపిస్తాడు ఆ రోడ్డు మీద ఇట్లే అరుచుకుంటా. ఇక ఏం మాట్లాడండి ఒకసారి వినండి. ఇంకా సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. నిన్న సర్పంచ్లతో కూర్చుని అది కారణం అర్థమైందా? కేసీఆర్ అనేది ఆయన బెడ్కే పరిమితం కావాలి కదా. కేసీఆర్ అనేది ఆయన మళ్ళీ తేజ్గా ఏంది? కేసీఆర్ అనేది ఆయన మళ్ళీ సన్మానాలు చేస్తున్నాడు ఏంది? కేసీఆర్ అనేది ఆయనకు మళ్ళీ జనం పోయినరేంది? ఇది మంట. ఆయన పోయింది దేవరకొండ. నల్గొండకి ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, ఏం చేస్తారు? ఈ 2 సంవత్సరాలు ఏం ఏడిచినాం మనమే ఉంటాం సీట్ల కాబట్టి ఏం చేస్తాం జనాలకి? అంత జనాలంతా పరిశాన్ ఎందుకున్నారు? మీకు పరిశాన్ వద్దు, నేను చూసుకుంటా. గది కదా మాట్లాడాల్సింది. ఆడబోయి ఈ ఏడిపెందుకు? ఏడిపిది రేవంత్ రెడ్డి ఏడిపిది. ఆయన ఏమైనా తప్పులు చేస్తే గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, శిక్షించండి. మీకు శిక్ష చాతగాక ఇవన్నీ మాట్లాడుతున్నారా? ఏం తప్పులు చేసినా తీసి బయట పెట్టి కేసులు పెట్టండి, జనం వద్దంటారా? అంటే వీళ్ళు ఇట్లే మాట్లాడుకుంటా పూటగలుగుతారు. జనాలకు అర్థమైంది రే నేను మాట్లాడినా కానీ అని సన్మానం చేసాం. అవునా? సర్పంచులను పిలిచి సన్మానం చేస్తే తప్పే ఉంది? అంటే సర్పంచులు అంటే లోకువనా, లేకపోతే సర్పంచుల స్థాయికి కేసీఆర్ పోయిండు అనా? అదా? పిలిస్తే తప్పే ఉన్నది. ఇంకా చాలా సూక్తులు ఉన్నాయి, చాలా సూక్తులు ఉన్నాయి. ఇంకా మందు ఏమో మాట్లాడిండు. మున్పటోలే అంటే ముందుకురా అంటే మూలుగుడు, మందుకురా అంటే ఉరుకుడో ఏదో అన్నాడు సామెత. ఈయన దాపించండి ఆ మందు. తెలంగాణలో ఈ మొన్న 1 తారీఖు నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లు మందు అమ్మిండిన రేవంత్ రెడ్డి అమ్మిండు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అమ్మింది 1000 కోట్లు. ఎవరు తాగిండ్రా? ఎవరు తాగిండ్రు? తెలంగాణ ప్రజలు తాగిండ్రు. గూడసాటుకుపోతే అందరూ అదే పని చేస్తారు. అంటే ఒక అడ్డు లేదు, అదుపు లేదు. ముఖ్యమంత్రి అన్న ఆ హోదా, మినిమం హోదా మెయింటైన్ చేయి. ఆయన నీ పేరే తీయనప్పుడు నీకు ఎందుకు ఆయన పేరు తీసుడు? ఆయన కేసీఆర్ని పేరు తీస్తలేడు కదా. మీరు కూడా గట్లే ఆయన పేరు తీయకూరి అయిపోతుంది కదా. ఉండలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకా చూడండి, నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. మీరందరూ నాగార్జున సాగర్ వీళ్ళందరూ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరెవరో. ఆయన పగతో ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల మీద ప్రేమతో కాదు. కేసీఆర్ మీద పగతో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. అది ప్రాబ్లం ఇక్కడ. ఎస్ఎల్బీసీలో ఫిబ్రవరి 21, 2025 8 మంది చనిపోయారు. 2 డెడ్ బాడీస్ తీసిర్రు. 6 మంది డెడ్ బాడీస్ కూడా తీయలే. లాస్ట్కి పాకిస్తాన్లో ఏదైనా యుద్ధంలో మన వాళ్ళు పోయి అక్కడ చనిపోతే వాళ్ళని కూడా తీసుకొస్తున్నాం మనలో ఉన్న పౌరులు. ఎక్కడనో విదేశాల్లో ఎక్కడనో గుర్తులేని ఏరియాలో చచ్చిపోతే కూడా వాళ్ళని కూడా పట్టుకొస్తారు ఇక్కడికి. కానీ ఎస్ఎల్బీసీలో చచ్చిపోతే ఈ గవర్నమెంట్ తీయలేకపోయింది. ఇప్పుడంట ఎస్ఎల్బీసీ పూర్తి చెయ్యండి. ఎవరు అడ్డపడరు? ఎవరన్నా ఎస్ఎల్బీసీకి
ఇప్పుడు 6 మంది మృతదేహాలు బయటకు తీయొద్దని ఎవరని చెప్పిండ్రా? కేసీఆర్ అడ్డుపడరా? కేటీఆర్ అడ్డుపడరా? తెలంగాణ ప్రజలు వద్దు వద్దు ఇంకా చచ్చిపోయిన దాన్ని పెట్టి మూసిపెట్టమని చెప్పారు ఎవరన్నా? ఏమంటారు కదా ఏమో ఏవైతే ఏమో అయ్యిందని. పంచాదగానోడు ఏదో అడ్డని చెప్తాడు. అట్లా ఎస్ఎల్బీసీని ఎవడు చేయొద్దనండి మిమ్మల్ని. ఢిల్లీలో ఇప్పటివరకు ఒక తట్ట మట్టి ఎత్తిండ్రా? ఢిల్లీలో తట్ట మట్టి ఎత్తిండ్రా? ఎత్తలేదు. ఏం చేయలేదు. ఏ ప్రాజెక్టులో వీళ్ళు ఏం చేయలేదు. ఉత్త ఈ సొల్లు కబుర్లు తప్ప ఏమీ లేవు. రేవంత్ రెడ్డి గారు అవతలను విమర్శించే ముందు ఆయన ఆడ కూర్చున్నాగానే ఆ బాలునాయక్ అని ఎమ్మెల్యే ఒకసారి వినండి. అసలు ఆయన చెప్పాలి సమాధానం. గ్రామాల్లో తిరిగితే నేను తల వంచుకొని కిందికి తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు చేతులు జోడేస్తున్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల హెడ్ క్వార్టర్లకు, రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏమంటుండు బాలనాయక్ గారు? ఊళ్ళో తిరిగితే తలకాయ కిందికేసుకొని తిరగాల్సి వస్తుంది. దయచేసి మా కాన్స్టిట్యున్సీల తాండాలకు, రోడ్లకు డబ్బులు ఇవ్వండి అని. ఇది చేత కాదు మనకు. మీ ఎమ్మెల్యేనే మాట్లాడుతుంది స్వామి. నీ ముందరనే మాట్లాడింది. మీరు ఆడ కూర్చున్నారు, ఆయన ఆడ మాట్లాడుతుంది జనాల ముందల. ఇది మాత్రం మన తన కాదు. మనం ఎంతసేపటికి తిట్టమంటే, ఎవరి మీద బురద చల్లమంటే దానికి రెడీ. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. రేవంత్ రెడ్డి కామెంట్స్ మన ముఖ్యమంత్రి అట్లా మాట్లాడని మనం స్వాగతిద్దామా? ఎవరి మీద మాట్లాడినా సరే. ఒకరు సాగును కోరుకోవడం కరెక్టేనా? ఆయన ఏం చేసిండో ఆయన చెప్పుకోవాలి కానీ ఈయన పేరే తీయలే కదా. ఈయన తిట్టిండు ఆయన, ఒక్క మాట కూడా మాట్లాడలే. అయినా ఇంత ఉలికిపాటు ఎందుకు రేవంత్ రెడ్డికి? ప్లీజ్ కామెంట్, ప్లీజ్ షేర్.